నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. విమానాలు ఆలస్యంగా నడవడం, పలు సర్వీసుల రద్దు, ప్రయాణికులు ఎయిర్పోర్ట్స్లో గంటల తరబడి నిలబడి వేచి చూడాల్సి రావడం. దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి గత 2 రోజులుగా తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా ఇండిగో ఎయిర్లైన్స్ విమానాలు భారీ సంఖ్యలో ఆలస్యం అవడం లేదా పూర్తిగా రద్దు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు అనుభవించారు. ఈ నేపథ్యంలో ఇండిగో సీఈఓ పీటర్ అల్బర్ట్స్ స్వయంగా స్పందించారు. విమాన సేవల్లో వచ్చిన అంతరాయాన్ని అంగీకరిస్తూ జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. మా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం మేము అర్థం చేసుకుంటాం, మీకు తలెత్తిన ఇబ్బందులకు హృదయపూర్వకంగా చింతిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. అయితే సమస్య ఏంటి, ఎంతకాలంలో పరిష్కారం వస్తుంది? అతని మాటలే ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఇండిగో సీఈఓ వెల్లడించిన దాని ప్రకారం సంస్థలో అంతర్గత సాంకేతిక ఇష్యూలు, సిబ్బంది నిర్వహణ సమస్యలు, పలు ప్రాంతాలలో వాతావరణ కారణాల వల్ల ఫ్లైట్ ఆపరేషన్స్ ప్రభావితమయ్యాయి. ఈ కారణంగా షెడ్యూల్స్ మొత్తం గందరగోళానికి గురయ్యాయి. పీటర్ అల్బర్ట్స్ స్పష్టంగా చెప్పారు, మా టీం రౌండ్ ది క్లాక్ పనిచేస్తోంది. అంటే మా టీం చాలా కష్టపడి పనిచేస్తుంది. పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి ఇంకా 5 రోజులు పడుతుంది. ఈ సమయంలో ఆయన మరో కీలక సూచన చేశారు. ఫ్లైట్ క్యాన్సిల్ నోటిఫికేషన్ అందుకున్న ప్రయాణికులు అనవసరంగా ఎయిర్పోర్టుకు రావద్దని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యాన్సిల్ అయిన ఫ్లైట్లకు ప్రత్యామ్నాయాలు ఇవ్వడానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నప్పటికీ ఎయిర్పోర్టులోకి వచ్చిన వారికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఇలా రావడం వల్ల ప్రయాణికులు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. నేడు మాత్రమే దేశవ్యాప్తంగా 1000కి పైగా ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. కొన్ని నగరాలలో 40 నుండి 50% ఇండిగో విమానాలు పూర్తిగా ఆగిపోయాయి. చాలా ప్రయాణికులు తమ టికెట్లు రద్దు చేసుకున్నారు. మరికొందరు చివరి నిమిషంలో ఇతర ఎయిర్లైన్స్కి మార్చుకున్నారు. చాలా మంది కుటుంబాలు, బిజినెస్ ట్రావెలర్స్, అంతర్జాతీయ కనెక్టింగ్ ఫ్లైట్లతో ఉన్నవారు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఇప్పుడు ప్రశ్న, సమస్య రేపటి నుంచే తగ్గుతుందా? పీటర్ ఆల్బర్ట్స్ ప్రకారం సంస్థ అత్యవసర చర్యలు తీసుకుంటోంది. సిబ్బందిని రీఅలొకేట్ చేస్తున్నారు, క్రూ షెడ్యూల్స్ను రీసెట్ చేస్తున్నారు, టెక్నికల్ టీమ్స్ను పెంచుతున్నారు. ఈ చర్యల వల్ల రేపటి నుంచే ఫ్లైట్ క్యాన్సిలేషన్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఇండిగో చెబుతోంది. అయితే పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి 5 రోజులు పట్టే అవకాశం ఉందని అధికారికంగానే చెప్పారు. ఈ ఘటన తర్వాత సామాన్య ప్రజల్లో, ప్రయాణికుల్లో ఒక పెద్ద సందేశం స్పష్టమైంది. ఎయిర్లైన్స్పై పూర్తిగా ఆధారపడకుండా ప్రయాణానికి ముందు రియల్ టైం అప్డేట్ చెక్ చేయాలి. ఎందుకంటే కాలమాన మార్పులు, టెక్నికల్ సమస్యలు, అంతర్గత నిర్వహణ జాప్యాలు ఏవైనా రియల్ టైంలోనే ప్రభావం చూపుతాయి. చాలా ప్రయాణికులు సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకున్నారు. మాకు ముందే సమాచారం ఇచ్చుంటే ఇంత ఇబ్బంది పడాల్సి రాకపోయేది. చిన్నపిల్లలతో ప్రయాణించడం చాలా కష్టమైంది. ఎయిర్పోర్ట్లో నీరు, భోజనం కూడా లభించలేదు. ఇటువంటి కామెంట్లు విస్తారంగా వైరల్ అయ్యాయి. దీనికి ఇండిగో స్పందిస్తూ సేవలను మెరుగుపరుస్తామని, కస్టమర్ కేర్ను బలోపేతం చేస్తామని హామీనిచ్చింది. ఇలాంటి సమయంలో పెద్ద ఎయిర్లైన్ నుంచి సీఈఓ స్వయంగా ముందుకొచ్చి క్షమాపణలు చెప్పడం అరుదు. ఇది సంస్థ సమస్యను చాలా సీరియస్గా తీసుకుంటోందని చూపిస్తోంది. కానీ ప్రయాణికుల ప్రశ్న మాత్రం ఒకటే, మరలా ఇలాంటి పరిస్థితి రాకుండా సంస్థ ఎంతవరకు సిద్ధంగా ఉంటుంది? విమాన ప్రయాణం నేడు ఒక అవసరంగా మారింది. ఉద్యోగాలు, ఎమర్జెన్సీలు, కుటుంబ కార్యక్రమాలు, చాలామంది ఎయిర్ ట్రావెల్పై ఆధారపడుతున్నారు. ఇలాంటి సమయంలో 1000కి పైగా ఫ్లైట్లు ఒకేసారి రద్దవ్వడం అనేది చిన్న విషయం కాదు. ప్రతి ఫ్లైట్ వెనుక వందల మంది ప్రయాణికుల ప్రణాళికలు ఉండటమే కాకుండా అనేక ఆర్థిక లాభ నష్టాలు కూడా దాగి ఉన్నాయి. ఇండిగో ప్రస్తుతం దేశంలో అతిపెద్ద ఎయిర్లైన్. రోజు వేలాది ప్రయాణికులను ఒక నగరం నుంచి మరో నగరానికి తరలిస్తుంది. ఇలా పెద్ద స్థాయిలో దెబ్బతినడం మార్కెట్ పైన ప్రభావం చూపింది. కానీ వారు తీసుకుంటున్న చర్యలతో పరిస్థితి అందులోనూ కొంత ఉపశమనం పొందొచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.